కుతుబుల్లాపూర్ మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్ చేసి విల్లాలు నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పలు భూ కబ్జా కేసులలో విజయలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకు తిరుగుతున్నారు. కుతుబుల్లాపూర్ మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్ చేసి విల్లాలు నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పలు భూ కబ్జా కేసులలో విజయలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకు తిరుగుతున్నారు. గుర్రం విజయలక్ష్మి అని జిఎల్సి భావన ట్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసింది. 300 చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలా మంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈ రోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఎమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. ఇది టోటల్లీ అంటే ఫిగర్ వైజ్ గా చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ అ బిగ్గర్ స్కామ్ దాన్ స్టాంప్ డ్యూటీ స్కామ్. మోర్ దాన్ 300 crores స్కామ్ అండి. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఉన్నదంతా పోయింది, హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి, ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు మాకు, అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకెవరు తెలియదు. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అలానే పెట్టేసినాం.